పశ్చిమ నియోజకవర్గ పాత గోపాలపట్నం 91వ వార్డులో ఇంటింట ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకు అధిక సంఖ్యలో మహిళలు హారతులిచ్చి పూలదండలతో భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ పాత గోపాలపట్నంలో రైల్వే అండర్ పాత్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల రైల్వే గేటు సమస్య లేకపోవడంతో పాటు పాత గోపాలపట్నం చుట్టుపక్కల ఉండే స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చేశామని తెలిపారు. ఇక ప్రధాన సమస్యలు అయినటువంటి గ్రామకంఠం భూములను శాశ్వతంగా సమస్యను పరిష్కరించామని అన్నారు. అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ప్రజలపై పన్నుల భారం, చెత్త పన్నులు మోపుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నేను మీ వాడినని, మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా తనకు నేరుగా చెప్పడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటా అన్నారు. నాపై చూపించిన ఆదర అభిమానానికి మీకు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. వచ్చే రాజధాని నగరం ఉంటే ఆదాయం వస్తుంది. హైదరాబాద్ ఆ రోజు 99లో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అంటే 20 ఏళ్ళ తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండబోతుంది, తెలంగాణ ఏ రకంగా ఉంటుంది, హైదరాబాద్ ఏ రకంగా ఉండాలని ఆ రోజు ఆలోచన చేశారు. ఆ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు చూస్తున్నారు. ఒక హైదరాబాద్ నగరం వచ్చేటువంటి ఆదాయమే తెలంగాణలో అభివృద్ధి చేయడానికి, సంక్షేమం చేయడానికి ఉపయోగపడుతుంది. మనకి కూడా ఆ రకంగా ఒక మహానగరం ఉంటే ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, ఆదాయంతో అభివృద్ధి చేయొచ్చు. ఈరోజు ఆదాయం పెంచడానికి ఆలోచన చేయాలి. ఆదాయం పెంచడానికి ప్రజలపైన భారం వేసి పెంచుతున్నారు.